సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం పైడిగుమ్మల్ గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రత్నం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింహులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రత పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారం ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, ఆశా వర్కర్లు, తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్, టీజీఎఫ్ కోహిర్ మండల అధ్యక్షుడు ప్రశాంత్, ఉపాధ్యక్షుడు కరుణాకర్, సభ్యులు సంపత్, నవీన్, గ్రామ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు। స్టార్ట్ అయితే రోగాలు స్టార్ట్ అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి। నీట్నెస్ మనం ఎన్ని చేసినా సరే ఎన్ని నీట్నెస్ ఎక్కువ ఏం చేయలేము। మనం చెత్తను కూడా మా ట్రాక్టర్లోనే వేయండి, ఒక దాంట్లో పెట్టుకొని మా ట్రాక్టర్లో వేయండి। అది మీరు ఒక రోడ్డు మీద పడేసి వాళ్ళు తీసి మీ ఇంటికి ముందు పడేది, మీరు తీసుకుపోయి వాళ్ళకి అంతా స్ప్రెడ్ అయిపోతుంది। అట్లా కాకుండా ట్రాక్టర్లు వేయండి, ఒకరోజు చెత్తను అట్లా పెట్టుకొని ట్రాక్టర్ వచ్చిండు ట్రాక్టర్ లేదు దాంట్లో డ్రై డే పాటించాలి। డ్రై డే అంటే ఏం లేదు, తగ్గైన వాటర్ 4-5 రోజుల వాటర్ వాడేదాళ్ళు పురుగులు ఉంటాయి, అట్లాంటి వాడకుండా వడపోసేసి వాడుకోవాలి, కానీ చల్లేయాలి పచ్చదనం కోసం ఎఫ్ఐతో చెప్పిస్తాం। స్వచ్ఛదనం అంటే మనము తినే ముందు వాష్రూమ్ వెళ్ళిన తర్వాత, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి। అది ఎట్లా అంటే 7 స్టెప్స్ ఉంటాయి, అది అందరూ ఫోన్లో చూసినా వస్తాయి అన్నమాట। మనం పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మంచిగా కడుక్కొని తినాలి తినే ముందు। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।